హాయ్ హలో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మాత్రము మేము గోకర్ణ నుంచి మృదేశ్వర్కి అయితే వెళ్తున్నాము. అయితే ఆ మృదేశ్వర్కి వెళ్ళే మార్గంలోనే మరొక లొకేషన్ అయితే ఉంది. ఆ లొకేషన్ పేరే హొన్నావర్. ఇప్పుడు మనమైతే హొన్నావర్కి అయితే వెళ్తున్నాము. మరి హొన్నావర్ ఏంటిది, దాని స్పెషల్ ఏంటిది అనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దాము. హొన్నావర్ అని అంటే ఇది శరావతి నది అరేబియా మహాసముద్రంలో ఏదైతే కలిసే మార్గం బ్యాక్ వాటర్ ఏదైతే ఉంటుందో దాంట్లో అయితే బోటింగ్ అయితే ఉంటుంది. ఈ బోటింగ్ అనేది ఎట్లా ఉంటుందంటే మనకు ఒక కేరళ వ్యూ లాగా, అంటే కేరళకి అయితే పోతే ఏ విధంగా బోటింగ్లు ఎట్లా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఆ బోటింగ్ అనేది ఉంటుంది. దీనికి మనము గోకర్ణ నుంచి మృదేశ్వర్కి వెళ్ళే మార్గంలోనే ఈ హొన్నావర్ అనేది ఉంటుంది. మనమైతే హొన్నావర్కి అయితే వచ్చేసినాము. ఇదే శరావతి నది, ఇక్కడనే బ్యాక్ వాటర్కి సంబంధించిన బోటింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ మేమైతే బోట్ అయితే మాట్లాడుకున్నాము. ఒక్కరికి వచ్చేసి 300 రూపాయలు అయితే బోటింగ్ అయితే చెప్తున్నారు. మనము ఫ్యామిలీతో పాటుగా ఏమైనా లొకేషన్ ఏమైనా ప్లాన్ చేసుకున్నట్లయితే గోకర్ణ ట్రిప్ అనేది సూపరు. ఎందుకంటే మీరు ఫ్యామిలీతో పాటుగా మనము ఏదైనా వేరే ట్రిప్లు అయితే ప్లాన్ చేసుకున్నప్పుడు ఇన్ని లొకేషన్స్ అయితే నాకు తెలిసినంత వరకు అయితే కవర్ కావు. ఇప్పుడైతే మాదైతే బోటింగ్ అయితే స్టార్ట్ అయింది. మేము గోకర్ణ ట్రిప్లో భాగంగానే మృదేశ్వర్కి అయితే వెళ్తున్నాము. గోకర్ణ ట్రిప్ ఎట్లా ఉంటుంది అనేది దానికి సంబంధించిన 25 మినిట్స్ వీడియో అయితే వేయడం జరిగింది. నేను దానికి సంబంధించిన వీడియోని కూడా మీకు కామెంట్ బాక్స్లో డిస్క్రిప్షన్లో కూడా లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి అయితే మీరు ఫుల్ వీడియో అయితే చూడొచ్చు. మనమైతే గోకర్ణ నుంచి మృదేశ్వర్కి వెళ్ళే మార్గంలోనే హొన్నావర్ అనేది ఉంటుంది. కాబట్టి మేము గోకర్ణలోనే ఒక ట్యాక్సీ వెహికల్ అయితే మాట్లాడుకున్నాము. ఒక ట్యాక్సీ వెహికల్ వచ్చేసి మాకైతే 3500 రూపాయలు అయితే చెప్పారు. మనమైతే పొద్దున 9 గంటలకు అట్లా బయలుదేరినాము. 9 గంటలకు బయలుదేరి మనమైతే ఇక్కడ ఒక 2 అవర్స్ అయితే స్పెండ్ చేస్తాము. ఇక్కడ ఈ ట్రిప్పే మనకు ఒక 45 మినిట్స్ ఏమో పడుతుంది. మనకు ఈ లొకేషన్ ఏదైతే ఉందో ఈ హొన్నావర్ బ్యాక్ వాటర్ సంబంధించినటువంటి లొకేషను మనకు కేరళ లాగా ఉంటుంది అన్నట్టు. కేరళ అయితే ఏ విధంగా ఉంటుందో అలా ఈ బ్యాక్ వాటర్ బోటింగ్ అనేది సూపర్ ఉంటుంది. అయితే ఇక్కడ మనకు ఎక్కువ మంది ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ, అంటే ఫోటో లొకేషన్స్, మనకు ఎవరైతే ఫోటో దిగడానికి మంచి లొకేషన్స్ అయితే మాత్రము గోకర్ణ ట్రిప్లో అన్నీ బాగానే ఉంటాయి. దాంట్లో ఇది అయితే మాత్రము ఎక్సలెంట్ అని చెప్పచ్చు. మనము గోకర్ణ ట్రిప్ ప్లాన్ చేసుకునేటప్పుడే మనం ఒక మంచి క్లారిటీ ఉన్న కెమెరాని అయితే తీసుకొచ్చుకోవాలి. ఎందుకంటే మనకు గోకర్ణలో దాదాపుగా 8 బీచ్లు ఉంటాయి. 8 బీచ్లలో మనం అయితే చూడడానికి అయితే ఒక 5 బీచ్లు అయితే బాగుంటాయి. మన ఆ బీచ్లు కావచ్చు, అక్కడ ఉన్న టెంపుల్స్ కావచ్చు, ఈ పూర్తిగా మనము వేరే ట్రిప్లో ఉన్న ఈ ట్రిప్లోకి ఉన్న చాలా డిఫరెంట్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడదగిన ప్రదేశాలు కానీ, ఇక్కడ ఉన్న పచ్చదనం కావచ్చు, ఎటు చూసినా కూడా కొబ్బరి చెట్లు, ఈ వాతావరణం అంతా కూడా మనకు మరొక అనుభూతి అయితే పొందుతాము. మనకు ఈ హొన్నావర్ ట్రిప్ అనేది మనకు ఈ గోకర్ణ ట్రిప్పులోనే ఇదొక సూపర్ అని చెప్పచ్చు. మీరైతే మాత్రము గోకర్ణ ట్రిప్ ప్లాన్ చేసుకున్నప్పుడు గోకర్ణ నుంచి మీరైతే మృదేశ్వర్కి వెళ్ళే మార్గంలోనే హొన్నావర్ అనేది ఉంటుంది. హొన్నావర్ అయితే మాత్రం ఎట్టి పరిస్థితులు అయితే మిస్ చేసుకోకండి. మీరు మార్నింగ్ బయలుదేరితే మీకైతే హొన్నావరు మరియు మృదేశ్వరు మీరు చూడదగిన ప్రదేశాలనే. మన బోటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దామంటే మృదేశ్వర్కి అయితే పోవాలి. మృదేశ్వర్కి అయితే స్టార్ట్ అయిపోయినాము. ఇక్కడ నుంచి మృదేశ్వరు 40 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. గోకర్ణ నుంచి డైరెక్ట్ మృదేశ్వర్కి అయితే బస్సులు అయితే ఉండయి. మనము గోకర్ణ నుంచి మృదేశ్వర్ రావాలంటే కుంటా నుంచి మళ్ళీ కొన్నావర్ నుంచి ఇట్లా మృదేశ్వర్కి అయితే రావాల్సి ఉంటుంది. దానికన్నా మీరైతే ట్యాక్సీ మాట్లాడుకుని అయితే బెటరు. ఫైనల్గా అయితే మనం టెంపుల్కి అయితే రీచ్ అయినాము. మనం మృదేశ్వర్కి అయితే వచ్చేసినాము. ఇక్కడ క్రౌడ్ చూడొచ్చు. పక్కనే బీచ్ ఉంటుంది. టెంపుల్ పక్కనే మనకు బీచ్ అయితే మృదేశ్వర్ బీచ్ అయితే కనబడుతుంది. పైనుంచి మనం టెంపుల్ పైనుంచి చూసినా కూడా సముద్రం అయితే కనబడుతుంది. ఈ మృదేశ్వర్ టెంపుల్ యొక్క గోపురం వచ్చేసి రాజగోపురం అంటారు కదా, ఇది 249 ఫీట్ల హైట్ అయితే ఉంటుందట. మనమైతే లోపలికి అయితే పోతాం టెంపుల్ లోపలికి. ఇక్కడ క్యూ ఎందుకు కట్టిరని అనుకుంటారా? మనము లిఫ్ట్ ద్వారా మనము టెంపుల్ పైన నుంచి పక్కకున్న లొకేషన్స్ అయితే చూడడానికైతే ఇక్కడ లిఫ్ట్ కోసం మీరైతే క్యూ అయితే కట్టారు. ఇక్కడ మనకు చిన్నపిల్లలకైతేనేమో 10 రూపాయలు, పెద్దవాళ్ళకైతేనేమో 20 రూపాయలు. మనం లిఫ్ట్ ద్వారా పైకి వచ్చేసినాము. ఇప్పుడు మనకి ఇట్లా పైకి ఎక్కినాక మనకు 3 సైడ్స్ మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే కనిపిస్తాయి. 2 సైడ్లో ఏమో మనకు సముద్రమే కనిపిస్తుంది. ఒక సైడ్ అయితే మాత్రము శివుని యొక్క విగ్రహం అయితే కనిపిస్తుంది. ఇట్లా మనం అయితే విండోలోకి వెళ్ళి అయితే చూడాల్సి ఉంటుంది. విండోలోకి వెళ్ళి చూసినప్పుడు నాకు ఇట్లా ఇక్కడ చూడండి, మరో సైడ్ కూడా ఇట్నే సముద్రమే కనిపిస్తుంది.
మనం వచ్చింది 18వ అంతస్తు ఇది. అంటే మన లిఫ్ట్ ద్వారా మనము 18th ఫ్లోర్కి అయితే వచ్చినాము. 18th ఫ్లోర్ నుంచి మనమైతే ఇప్పుడు లొకేషన్స్ అనేది చూస్తున్నాము. మరో సైడ్ శివుని యొక్క విగ్రహం అయితే కనిపిస్తుంది. ఈ శివుని యొక్క విగ్రహం యొక్క ఎత్తు అంటే 123 ఫీట్లట. ఈ బృహదేశ్వర్కి సంబంధించిన రాజగోపురం యొక్క ఎత్తు అయితే మాత్రము మనకు 249 ఫీట్లు. మనమైతే కిందికైతే వచ్చేసినాము. మనం కిందికి ఇక్కడ నుంచి మనం టెంపుల్ని అయితే చూడొచ్చు. టెంపుల్ బ్యాక్ సైడు మనము గోపురం నుంచి లోపలికి వచ్చినాక ఈ ఏదైతే రాజగోపురం ఉందో రాజగోపురము మనము బ్యాక్ సైడ్ నుంచి చూసినప్పుడు అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. దీని వెనకాలనే మనకు ఇంకా చాలా విలువైన టెంపుల్ కూడా ఉంటాయి. మనమైతే ఇక్కడ కాళ్ళు అయితే కడుక్కొని టెంపుల్ లోపలికి అయితే పోదాము. ఇక్కడ చూసిరు కదా, టెంపుల్ పక్కనే మనకైతే బీచ్ అయితే ఉన్నది. ఈవినింగ్ టైం అయింది. ఈవినింగ్ టైంలో మనకు ఈ మృదేశ్వరి టెంపుల్ అయితే చాలా బాగా కనపడుతుంది. ఇంకా నైట్లో అయితే మాత్రము టెంపుల్ అనేది మస్తు కనబడుతుంది. ఇక్కడ నుంచి మీరు లొకేషన్ మొత్తం గమనించవచ్చు. మనమైతే మెయిన్ టెంపుల్లోకి అయితే పోతాము. బీచ్ పక్కనే టెంపుల్ ఎట్లుందో చూసిరు కదా. మనం లోపలికి అయితే పోతాము. ఇందులో చిన్న చిన్న టెంపుల్ అంటే చిన్న చిన్న విగ్రహాలు కూడా చాలా ఉంటాయి. మనం ఒక్కొక్క టెంపుల్ గురించి అయితే చెప్పలేం కాబట్టి మీరైతే ప్రతిదైతే చూసుకుంటుండండి. బృహదేశ్వర్ అనే ఈ టూరు ఎంత బాగుంటుందంటే, మనము గోకర్ణలో దాదాపుగా ఒక 5 బీచ్లు, దాదాపు 8 బీచ్లు ఉంటాయి. మనం చూడదగిన అయితే ఒక 5 బీచ్లు ఉంటాయి. దాంతోపాటుగా మహాబలేశ్వరి టెంపుల్ కావచ్చు, గణేష్ టెంపుల్ కావచ్చు, దుర్గామాత టెంపుల్ కావచ్చు, ఇట్లాంటి టెంపుల్ అయితే బాగుంటాయి. దాంతోపాటు రామతీర్థ కావచ్చు. ఇక్కడ నుంచి మనకు గోవా కూడా దగ్గరనే కాబట్టి మీరు ఒకవేళ ప్లాన్ చేసుకున్నట్టు వచ్చినట్లయితే మీరు గోకర్ణ చూసుకోవచ్చు, ఇక్కడ మృదేశ్వర్ చూసుకోవచ్చు. మీకు వాటర్ యాక్టివిటీస్కి సంబంధించిన గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నైటు బృహదేశ్వర టెంపుల్లో మొత్తం లైట్లు అయితే వేసిరు టెంపుల్ చుట్టూ. ఇటు చూసినా మనకు క్రౌడ్ అయితే కనబడుతూ ఉంటుంది. మనకు నైట్ టైంలో అయితే ఈ రాజగోపురం యొక్క వ్యూ అయితే ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ నుంచి చూడొచ్చు. మనం ఇప్పుడైతే నెక్స్ట్ మనం టెంపుల్ బ్యాక్లో ఉన్న ఈ శివుని యొక్క స్టాచ్యూ ఉంది కదా, ఆ స్టాచ్యూ కిందనే భూ కైలాస్ మ్యూజియం అయితే ఉంటుంది. అది ఒక్కరికైతే 10 రూపాయలు అయితే ఉంటుంది. అయితే దాంట్లో మనకు ఈ టెంపుల్ యొక్క స్థల పురాణం గురించి అయితే వివరించడం జరిగింది. అక్కడికైతే పోయి మన స్థల పురాణం గురించి అయితే నాకు తెలిసినంత వరకు మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పే ప్రయత్నం అయితే చేద్దాం. మనం ఆడికైతే పోతున్నాము. ఫ్రెండ్స్, మీకైతే ఈ వీడియో గిట్ట నచ్చినట్లయితే తప్పకుండా మీ సపోర్ట్ అయితే నాకైతే అందించండి. దానికోసం అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మనమైతే మ్యూజియంలోకి అయితే పోతాము. ఇక్కడ స్థల పురాణం ఏంటంటే, రావణాసుని తల్లి పేరు కైకసి. ఆమె శివుని యొక్క భక్తురాలు. ఆమె ప్రతిరోజు సముద్ర తీరంలో శివుని యొక్క విగ్రహాన్ని ఇసుకతో తయారు చేసుకొని పూజించేదన్నమాట. అయితే ఆ విగ్రహము ఏదైతే ఇసుకతో చేసినటువంటి విగ్రహం ఏదైతే ఉందో అది సముద్రం అలలకు డిస్మ్యాచ్లు అయ్యేది. అయితే దాన్ని చూసిన రావణాసురుడు తన తల్లికి ఏమని చెప్తాడంటే, నేను నీకోసము ఆత్మలింగాన్ని తీసుకొస్తాగమ్మా అని చెప్పేసి బయలుదేరుతాడు. దానికోసం అయితే తపస్సు అయితే చేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న నారదముని ఏం చేస్తాడంటే విష్ణు దగ్గరికి పోయి ఈయన గురించి చెప్తాడు అన్నట్టు. ఈ ఆత్మలింగాన్ని ఆయన దగ్గరికి పోతే కొంచెము ప్రమాదం అనేది ఉంటుంది కాబట్టి అది ఆయనకు చెందకుండా మీరైతే చేయాలి అని చెప్పేసి విష్ణువుకి అయితే చెప్తాడు. విష్ణు ఏం చేస్తాడంటే సరే అని చెప్పేసి చెప్తాడు. అదే టైంలో మనకు ఎవరు ఈ రావణాసురుడు తన తపస్సు కంటిన్యూ చేస్తూ అంటాడు. అదే టైంలో శివుడు అయితే ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమై నీకు ఏం వరం కావాలో కోరుకోమని అంటాడు. విష్ణు మాయ వల్ల శివుడు ప్రత్యక్షమైనాక ఆత్మలింగం కోరుకోవాల్సిన రావణాసురుడు పార్వతీదేవిని అయితే కోరుకుంటాడు. ఇక్కడ పార్వతీదేవిని శివుడు అయితే ఇచ్చేస్తాడు. పార్వతీదేవిని తీసుకొని శ్రీలంకకు అయితే బయలుదేరే క్రమంలోనే మనకైతే నారదముని ప్రత్యక్షమై నీకు పార్వతీదేవిని అయితే ఇవ్వలేదు, కాళిక అంటే మహాకాళిని అయితే ఇచ్చిండు అని చెప్పేసి
చెప్తాడు. ఆ టైంలో పార్వతీదేవి మహాకాళీదేవి మన ఆకారంలోనైతే ఉంటుంది. అది మరి అసలైన పార్వతి ఎక్కడ అని అంటే పాతాళంలో ఉంటుంది 5 అని చెప్పేసి నారదముని అయితే చెప్తాడు. దానికోసము అతడు పాతాళంకి అయితే పోతాడు. అక్కడ పార్వతీదేవి అనుకొని మండోదరిని అయితే పెళ్లి చేసుకుంటాడు. మండోదరిని పెళ్లి చేసుకొని లంకకి అయితే పోతాడు. అక్కడ వాళ్ళ అమ్మ ఆత్మలింగం ఎక్కడ అని అడుగుతుంది. అడిగినప్పుడు వాళ్ళ అమ్మ అడిగినప్పుడు అప్పుడు మ్యాటర్ అర్థమవుతుంది, నేను మోసపోయినా అని చెప్పేసి తెలుసుకొని అప్పుడు ఏం చేస్తాడంటే, సరే ఈసారి అయితే కంపల్సరీ మంచి తపస్సు చేసి ఆత్మలింగాన్ని తీసుకొస్తా అని చెప్పేసి మోసపోయిన విషయాన్ని తెలుసుకొని ఈసారి అయితే కఠోరమైన తపస్సు అయితే చేస్తాడు. ఈ తపస్సు చేస్తా అంటే ఇదే క్రమంలో మనకు విష్ణుదేవుడు ఏం చేస్తాడంటే, ఆయనకు ఆత్మలింగము దక్కితే చాలా ప్రమాదం కాబట్టి ఇది దక్కకుండా చేద్దామని చెప్పేసి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళైతే చేస్తారు. ఇక్కడ రావణాసుడు తనకున్న 10 తలల్ని తొలగించుకొని తన తపస్సును అయితే కఠోరంగా చేస్తూ అంటాడు. ఇది మెచ్చి ఏం చేస్తాడంటే సరే అని చెప్పేసి శివుడు అయితే ప్రత్యక్షమై కోరికను కోరుకోమని అంటాడు. ఈ టైంలో రావణాసుడు ఆత్మలింగాన్ని అయితే కోరుకున్న తర్వాత ఏం జరుగుతుందంటే ఈ ఒక కండిషన్ కొద్ది అయితే ఈ ఆత్మలింగాన్ని ఇస్తాడు. ఇది ఎక్కడ కూడా నువ్వు లంక పోయే క్రమంలో కిందనైతే పెట్టద్దు అని చెప్పి ఆ కండిషన్ కొద్ది అయితే ఆత్మలింగాన్ని అయితే ఇస్తాడు. ఇదే విషయాన్ని ఈ నారదముని ఏం చేస్తాడంటే వినాయకుని పోయి చెప్తాడు. మరి ఆయన దగ్గరికి అయితే ఆత్మలింగం అయితే పోతుంది, మరి అది తీసుకోకపోతే చాలా ప్రమాదం అని చెప్పేసి లంకకైతే ఏరద్దని చెప్పేసి ఈ విషయాన్ని వినాయకుడికి అయితే చెప్తాడు. విషయం అర్థం చేసుకున్న వినాయకుడు చిన్నపిల్ల అనే వేషంలో గోవులు కాసుకునే వ్యక్తిలాగా అతనైతే బయలుదేరుతాడు. అయితే రావణాసునికి సంధ్యావందనం సమయానికి సముద్రంలో స్నానం చేసే అలవాటు అయితే ఉంటుంది, ఎందుకంటే ఇతను శివుని భక్తుడు కాబట్టి. ఆ క్రమంలో మనకు వినాయకుడు చిన్న పిల్లని లెక్క ఉంటాడు కాబట్టి ఈయన ఏం చెప్తాడంటే ఆ శివలింగాన్ని ఈయనకైతే ఇస్తాడు, నువ్వైతే కింద పెట్టకని చెప్పి చెప్తాడు. ఈయన ఏం చెప్తాడంటే నేను 3 సార్లు వెళ్తాం, 3 సార్లు పిలిచినప్పుడు నువ్వైతే కంపల్సరీ రావాలి, లేకుంటే అయితే నేనైతే కింద అయితే పెట్టేస్తా అని చెప్పి చెప్తాడు. ఈ రావణాసుడు అటు పోగానే ఈయన ఏం చేస్తాడంటే కింద అయితే పెట్టేసిన వల్లే దీనికి ఆగ్రహించిన రావణాసురుడు తననైతే ఒక మొట్టికాయ అయితే ఇస్తాడు. ఈ మొట్టికాయకు సంబంధించి అతనికి జరిగిన గాయాన్ని సంబంధించి మనకు గోకర్ణలో మనకైతే గణేష్ టెంపుల్ అయితే కనిపిస్తుంది, ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ విధంగా జరిగిన తర్వాత ఈ రావణాసుడు ఏం చేస్తాడంటే చేసేది ఏం లేక ఆ విగ్రహాన్ని అంటే ఏదైతే శివలింగాన్ని ఆత్మలింగాన్ని ఈ బలవంతం తీసే ప్రయత్నం అయితే చేస్తాడు. ఆ తీసే క్రమంలోనే దానికి సంబంధించినటువంటి ఒక్కొక్క పార్ట్స్ అయితే పడతాయో అక్కడక్కడ ఈ ఆత్మలింగంకు సంబంధించిన చరిత్ర అయితే ఉంటుంది. అక్కడైతే దేవుడు అయితే పిలుస్తాడు. దానికి మీదున్న క్లాత్ అయితే ఇక్కడ చూడొచ్చు. క్లాత్ అయితే ఇక్కడ ఈ మృదేశ్వర్లో పడుతుంది కాబట్టి ఇక్కడ మృదేశ్వర లింగం అని అంటారు. నేను ఎక్కడంటే ఆత్మలింగము మనకు గోకర్ణలో ఉంటుంది కాబట్టి అది మహాబలేశ్వర ఆత్మలింగం అని చెప్పేసి అని అంటారు. ఇట్లా మొత్తం 5 ప్రదేశాలల్లో ఇక్కడ ఆత్మలింగాలు అయితే ఉంటాయి. ఈ విషయాన్ని మనకు